హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, అబ్రాడ్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఇందులో ఫారెన్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుందండి. అండ్ ఎడ్యునైన్ ఛానల్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి, మన తెలుగు వారికి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. ఇందులో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. 10th క్లాస్ అయిపోయినటువంటి తల్లిదండ్రులు రోజు నాకు ఒక 10 మంది అన్న ఫోన్ చేస్తూ ఉంటారు. సార్, 10th క్లాస్ ఇప్పుడు అయిపోతుంది మా పిల్లలకి, మేము డిప్లొమా జాయిన్ చేయాలా, ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా, లేకపోతే ఐటీఐ జాయిన్ చేయాలా, మాకు ఎటువంటి తీసుకుంటే ఏ పరిస్థితి ఉంటుంది, ఎవరు ఏది తీసుకోవాలి అనేటువంటి ఒక అంశం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ తీసుకుంటే కలిగే లాభ నష్టాల గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఎంపీసీ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత వైపీసీ కెరియర్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటే మీకు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. అబండెంట్ ఆపర్చునిటీస్ అంటే మీరు ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళొచ్చు, యానిమేషన్ మల్టీమీడియా సైడ్ వెళ్ళొచ్చు, మీరు పైలట్ అవ్వచ్చు, మీరు బీఫార్మసీ కూడా చేయొచ్చు. ఓకే, సో ఎంపీసీకి ఉన్నటువంటి ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఇంక దేనికి కూడా లేవు. ఇంటర్మీడియట్ ఎంపీసీ ఇస్ ద గోల్డెన్ థింగ్. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మ్యాథ్స్ లేకుండా సబ్జెక్ట్ చెప్పదు. కానీ మన భారతదేశంలో మన దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు హెచ్ఈసి సిఈసి ఇలాంటివి తీసుకుంటే మ్యాథమెటిక్స్ అనేది మనకు కనుమరుగైపోతుంది. మ్యాథ్స్ ఎవరికైతే రాదో వాళ్ళ జీవితంలో సక్సెస్ రేట్ వాళ్ళ తక్కువ ఉంటుంది. ఒక ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉన్నప్పుడు కూడా మినిమం మ్యాథమెటికల్ సెన్స్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం. అందువల్ల మ్యాథ్స్ కాంబినేషన్ మీరు కంపల్సరీగా పెట్టుకోవటం ఒక ఉత్తమ మార్గం. సో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ ఒక్కటే భవిష్యత్తు కాదు. అంటే మనకు నారాయణ శ్రీ చైతన్య వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఐఐటి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వస్తువుని మన మీద బలవంతంగా రుద్దుతారు. నేను ఒక్కటే చెప్తున్నా తల్లిదండ్రులకి, మీ బాబు లేకపోతే పాప మీ 10th క్లాస్లో ఒక సెక్షన్ ఉందనుకోండి, జనరల్గా ఒక సెక్షన్ సైజు 60 మంది ఉంటారు, లేకపోతే ఒక 100 మంది ఉన్నారనుకుందాం మీ పాప చదివేటువంటి క్లాస్లో. మీ పాప టాప్ 10లో ఉంటే మాత్రమే మీరు ఐఐటికి డబ్బులు కట్టి చేర్పించండి. క్లాస్లో ఉన్నటువంటి టాప్ 10 మెంబర్స్కి మాత్రమే ఐఐటి సీట్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. అదేంటంటే గుడ్డోడైతే గుడ్లో పడ్డట్టుగా అప్పుడప్పుడు ఎవరికైనా ఒకరికి ఇద్దరికి తగిలితే తగలవచ్చు, కానీ ఐఐటి అనేది విపరీతమైనటువంటి కాంపిటీషన్. ఇప్పుడు చూడండి, దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు రాస్తే మనకు ఉన్నటువంటి సిఎస్సి సీట్లో, లేకపోతే మొత్తం సీట్లు కలుపుకున్న 50,000 సీట్లు ఉంటాయి, 57,000 ఉన్నాయి. అంటే 1:25 కాంపిటీషన్ మనకి ఐఐటీస్లో ఉంది. టాప్ 10 అథవా ఇంకేదన్నా ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే టాప్ 15 మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ మీ బాబు కన్సిస్టెంట్గా 7th to 10th పెర్ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఐఐటి గురించి ఆలోచన చేయండి. ఎవరైతే ఐఐటి గురించి ఆలోచన చేస్తారో ఏమండి, వాళ్ళు ఎంపీసీ తీసుకొని హ్యాపీగా ఆ టాప్ 15 మెంబర్స్ వరకు మీరు కోర్స్ చదవండి. ఆ తర్వాత మీరు సిఎస్సి తీసుకుంటారా, లేకపోతే ఈసీఈ తీసుకుంటారా, మెకానికల్ తీసుకుంటారా, సబ్జెక్ట్ ఏదైనా కానీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఐఐటీస్లో మాత్రం మీరు టాప్ 15 మెంబర్స్లో మీ బాబు లేకపోతే పాప ఉన్నట్లయితే మాత్రమే వాళ్ళు ఆ పనిని చేయగలరు. రిమైనింగ్ వాళ్ళు ఏం చేయాలి? 60 మంది ఉన్నారు, 15 మంది గురించి చెప్పారు సార్. నెక్స్ట్ 15 మంది ఏం చేయాలి? మీరు ఎంపీసీ తీసుకోండి. ఏమండి, మీరు ఎంపీసీ తీసుకోండి. ఎంపీసీ తీసుకున్న తర్వాత మీరు ఫోకస్డ్గా ఎంసెట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ మంచిగా సబ్జెక్టులను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మగ్గప్ చేయొద్దు. మ్యాథ్స్ని కానీ, ఫిజిక్స్ని కానీ, ఫార్ములాస్ని కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ యొక్క ఓరియంటేషన్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మంచిగా ఎంసెట్ ఎగ్జామ్ రాసుకోండి. ఎందుకంటే మన స్టేట్ సిలబస్ అంత ఈజీ సిలబస్ ఇంకోటి ఉండదు. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మక్కీ టు మక్కీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4-5 క్వశ్చన్ పేపర్ జరిగేశారంటే మీకు 70-80%, 90% ఆరామ్సే వచ్చేస్తుంది. నేను చెప్పేది క్లాస్ 60లో ఉన్నటువంటి ఫస్ట్ 15 వదిలిపెట్టేస్తే నెక్స్ట్ 15 మెంబర్స్ గురించి. మీరు హ్యాపీగా ఎంసెట్ రాసుకోండి. మీకు నచ్చినటువంటి కోర్సు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తీసుకోవచ్చు. సో 30 మెంబర్స్ అయిపోయారు. రిమైనింగ్ 30 ఈ ఫస్ట్ 30లో కూడా మీరు ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు,
లేకపోతే వెటర్నరీ చదవాలనేటువంటి ఆసక్తి ఉండొచ్చు. ఈ 2 కోర్సులు ఎవరైతే ఆసక్తి ఉంటారో వాళ్ళు మాత్రం బైపీసీ తీసుకోండి. రిమైనింగ్ కోర్సులకి ఫ్యూచర్ అనేది పెద్దగా ఎక్కువ లేదు. బైపీసీ కోర్సుల్లో ఏంటంటే ప్రాబ్లం, మీరు ఎంబీబీఎస్ కూడా అదే పరిస్థితి. మీ బాబు టాప్ 15లో క్లాస్లో ఉంటే మాత్రమే ఐఐటీ లాగే దానికి కూడా 1:15 కాంపిటీషన్ ఉంది. మీరు ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం టాప్ 10లోనో టాప్ 15లో ఉంటే మాత్రమే వాళ్ళకి వస్తుంది తప్ప రిమైనింగ్ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు ఏమి రావు. లేదండి మేము డబ్బులు కట్టి చదివించుకుంటాము, మాకు స్తోమత ఉంది, ₹1,00,00,000 ఈరోజు ఆన్ యావరేజ్ ఎంబీబీఎస్ ఫీజు నడుస్తుంది. మీరు దాన్ని కట్టే సంవత్సరానికి ఒక 20 లక్షలు కట్టుకునే స్తోమత ఉంటే మీరు అటువైపుకి వెళ్ళొచ్చు. నేను చెప్పేది కూడా ఈ 30 మెంబర్స్లోనే. మీరు ₹1,00,00,000 కట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ మీ పిల్లవాడు క్లాసులో టాప్ 30 కన్నా కింద ఉన్నాడు అనుకోండి, మీరు డబ్బులు కట్టి కూడా వృధా అన్నట్టు. వాళ్ళు డాక్టర్గా రాణించలేరు. ఎందుకంటే ఒక 15 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ ఏ పరిస్థితిలో ఉందో నెక్స్ట్ ఎంబీబీఎస్ కూడా అదే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పటికే ట్రెమెండస్గా కాలేజెస్ వచ్చేసినాయి. హైదరాబాద్ మార్కెట్లో లాస్ట్ ఇయర్ అయితే 15-16 లక్షలు 17 లక్షలకు కూడా ఎంబీబీఎస్ సీట్ దొరికింది సంవత్సరానికి. 17 లక్షలు కూడా ఎంబీబీఎస్ సీట్ దొరికింది. అదే కొంచెం నార్థన్ స్టేట్కి పోతే 12, 13, 14 లక్షలకు కూడా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీటు ఇండియాలోనే దొరుకుతుంది. కాబట్టి ఇంకొక 5-6 ఇయర్స్కి మళ్ళీ మోడీ కానీ గవర్నమెంట్ కానీ సెలెక్ట్ అయినట్లయితే దాదాపు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ పోయేసరికి ఇప్పుడున్న మెడికల్ సీట్లు కాస్త 3 times అవుతాయి. అది కూడా డైల్యూట్ అయిపోతుంది. సో నెంబర్ ఎక్కువైంది, ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ మనకు తగ్గిపోతాయి. సో ఆ సెక్షన్లో ఉన్నటువంటి రిమైనింగ్ 30 మెంబర్స్ ఏం చేయాలి? వీళ్ళు సగం మంది ఏమో అంటే 30 to 45 అవుట్ ఆఫ్ 60 సెక్షన్లో నేను చెప్తున్నా, 30 to 45 ఉన్నటువంటి వాళ్ళు యూ ఫోకస్ ఆన్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ తెచ్చుకోగలం అనుకున్నటువంటి వాళ్ళు 30 to 45 ఉండి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ తెచ్చుకుంటే మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఏమీ ఖర్చు పడదు. మీరు లాస్ట్ 30లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నారాయణ, శ్రీ చైతన్య, రెజనెన్సో, అల్లెనో అది ఇది అయ్యిట్ అని చెప్పి సంవత్సరానికి 3 లక్షలు తగలబెట్టద్దు. హ్యాపీగా పోయేసి మీరు పాలిటెక్నిక్ కాలేజీలో చేరండి. 3 ఏళ్ళు ఎంతో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, ఎంతో కొంత. తర్వాత లేటరల్ ఎంట్రీలో కుప్పలు తెప్పలు సీట్లు ఉన్నాయి కాబట్టి మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మీరు మంచిగా ఈసెట్కి ప్రిపేర్ అయింది అనుకోండి, మీరు ఏకంగా పోయి సిబిఐట్లో సీట్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే లేటరల్ ఎంట్రీలో పెద్దగా చదివే పిల్లలు ఉండరు. ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలనుకునే పిల్లలు మాత్రం, పేద పిల్లలు అయితే మాత్రం, డబ్బు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా పాలిటెక్నిక్ చేసుకుంటే 10,000, 15,000, 20,000 రూపాయలతో మీకు ఫీజు అయిపోతుంది. గవర్నమెంట్ కాలేజీలో చేరండి, ప్రైవేట్ కాలేజీలో చేరొద్దు. లేటరల్ ఎంట్రీ ప్రైవేట్ కాలేజీలు, పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి లేటరల్ ఎంట్రీ కాలేజెస్ చాలా వరస్ట్గా నడుస్తున్నాయి. వాటిలో స్టఫ్ అనేది లేదు. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ తెచ్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంది. మెకానికల్ కానీ, సివిల్ కానీ, ట్రిపుల్ కానీ అనేక రకాలైనటువంటి శాండ్విచెస్ కోర్సెస్ ఉంటాయి. ప్యాకేజింగ్ టెక్నాలజీ అని, లేకపోతే రకరకాలు ఉన్నాయి దాంట్లో, శాండ్విచ్ కోర్సెస్ అంటారు. వాటిలో ఎక్కడో మీరు తీసుకుని కార్పెట్ టెక్నాలజీ లేదా టెక్నాలజీ ఏదో ఒక దాంట్లో డిప్లొమా చేస్తే మీకు 3 ఏళ్లలో మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తుంది. సార్ డిప్లొమా చేసుకుంటే మాకు ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయంటే మీకు 12,000 నుంచి 15,000 ఉద్యోగం గ్యారెంటీగా దొరుకుతుంది. ఇక్కడ బీటెక్ చేసినా అంతే వస్తున్నాయి జాబులు. తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు పాలిటెక్నిక్ చేసుకుని హ్యాపీగా జాబ్లో చేరినాయి, అటెండెన్స్ ఇచ్చే మేనేజ్ చేసే కాలేజీలో బీటెక్ చేసుకుంటే హ్యాపీగా బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు రేపు ఎడ్యుకేషన్ లిబరల్ అయిపోయింది. దాదాపు లేటరల్ ఎంట్రీ పిల్లలకు అన్ని కాలేజీలు అటెండెన్స్ ఇచ్చేస్తాయి. హ్యాపీగా పరీక్షలు ఎప్పుడు పోవాలా రాసుకొచ్చుకోవాలా, మీ పాటికి బీటెక్ అయిపోతుంది. జాబ్ మీ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవతల బీటెక్ చేసి వాడు మళ్ళీ తేరుకొని వచ్చే లోపల మీరు ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో పడిపోతారు. అతనికన్నా మీరు మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే చిట్ట చివరి 15 మంది ఏం చేయాలి? వాళ్ళు ఒకటి, నేను తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్తున్నా, ఎవరికైతే మ్యాథమెటికల్ బ్రెయిన్ సరిగా వర్క్ చేయదో వాళ్ళకి కంపల్సరీగా ఆర్టిస్టిక్ బ్రెయిన్ పనిచేస్తుంది. మనకి ఇప్పుడు మన ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, పుట్టించినోడు పూరిమేపడు అనేటువంటి ఒక సామెత ఉంది. సో భగవంతుడు అంటూ ఒక మనిషిని మ్యానుఫ్యాక్చర్ చేసి భూమి మీదకి పంపించిన తర్వాత వాడిలో ఏదో ఒక స్కిల్ పెట్టి పంపించుంటాడు. వాడికి మ్యాథ్స్ రాలేదంటే వాడు ఆర్ట్ వస్తుంది, డయాగ్రామ్స్ బాగా గీయొచ్చు, వాడు ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉండొచ్చు. అటువంటి పిల్లలు ఏం చేస్తారంటే సింపుల్గా హెచ్ఈసీనో సిఈసీనో, నేను చెప్తున్నాను తల్లిదండ్రులారా,
సమాజం ఎప్పుడైతే ఒకవైపుకి ఎంపీసీ వైపుకి నెట్టివేయబడిందో దాదాపు 60% సమాజం, లేకపోతే అట్లీస్ట్ 60% సమాజం మ్యాథమెటిక్స్ ఎంపీసీ వైపుకి నెట్టివేయబడింది. రిమైనింగ్ ఒక 25% వచ్చేసి 25 to 26% మనకి బైపీసీ వైపు నెట్టివేయబడింది. దీంట్లో ఉన్నటువంటి ఒక 10-15% ఈరోజు అకౌంటెంట్కి కన్ఫర్మ్ జాబ్స్ ఉన్నాయి. పెద్ద శాలరీస్ ఉండకపోవచ్చు అండి, మనశ్శాంతి అనేటువంటి జీవితం ఉంటుంది, స్టేబుల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు క్యాప్ జెమినీ అనుకోండి, లేకపోతే మన అమెరికన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకోండి, వీటిలో కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. బీకామ్ చదివినటువంటి పిల్లలకు కూడా ఈరోజు ఆపర్చునిటీస్ తక్కువ లేవు, అటు అమెరికాలో కానీ ఇటు లోకల్లో కానీ. మీరు బీకామ్ చేసి ఎంబీఏ చేసి హ్యాపీగా కూడా సెటిల్ అయిపోవచ్చు. అందువల్ల కామర్స్ సబ్జెక్ట్ను మీరు తక్కువ అంచనా వేయద్దు. దాంట్లో కూడా సిఏ ఉంది, ఐసీడబ్ల్యూఏ ఉంది, ఐసీఎస్ కంపెనీ సెక్రటరీ సిఎస్ అని చెప్పేసి మంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఎంబీబీఎస్ కన్నా ఎన్ఐటీస్ కన్నా కానీ ఎక్కువ డబ్బులు వస్తాయి. లేదు మీరు ఏదో ఒక చిన్న కోర్స్ నేర్చుకొని గవర్నమెంట్ మీకు దగ్గరగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకొని హ్యాపీగా మీరు లా చదవచ్చు. లాకు కూడా ఈరోజు విపరీతమైనటువంటి డబ్బులు ఉన్నాయి. కార్పొరేట్ లాలో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు జనాలు. సో ఇట్లా వేరియస్ కోర్సెస్ని మీరు ఎంచుకోవచ్చు. అయితే పాలిటెక్నిక్ వల్ల మనకి బేసిక్ బెనిఫిట్ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు అనవసరంగా ప్రెషర్ పెట్టేసి ఆ నారాయణ శ్రీ చైతన్యలో ఐఐటి కోర్స్ చేరడం కన్నా మీ అబ్బాయి మిడిల్ లెవెల్లో ఉండి పాలిటెక్నిక్ కొట్టగలరు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వేస్తే వాళ్ళ లైఫ్ ఈజీగా సెట్ అయిపోతుంది. మీకు ఖర్చు తగ్గుతుంది, అనవసరమైనటువంటి భారాన్ని. డబ్బులుగా పెట్టగలిగిన వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ కోర్సెస్లో కూడా 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు పెట్టి పేరెంట్స్ పుష్ చేసి చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, కొంతమంది విద్యార్థులు ఆ మ్యాథ్స్ అర్థం కాక ఇంజనీరింగ్ అయిన తర్వాత 10 వేసి 20 వేసి 30 వేసి బ్యాక్లాగ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మీరు టెన్షన్ పడి మీ పిల్లవాడు టెన్షన్ పడి ఆగమాగం అవ్వకుండా ఎవరి యొక్క ఎబిలిటీకి తగ్గట్టు వాళ్ళు కానీ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పాలిటెక్నిక్ ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్. మా వాడు తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి రెండో వాళ్ళు. మూడోది వచ్చేసి కొంతమంది స్మార్ట్గా ఆలోచిస్తుంటారు అన్నట్టు, అంటే పర్టికులర్ ఒక టాప్ 10 కాలేజీలో టార్గెట్ ఉంటాయి. సో పాలిటెక్నిక్ లైన్లో పోతే మనం ఈజీగా సీట్ కొట్టుకోవచ్చు అని చెప్పి సంచనాతో అట్లా కూడా వస్తుంటారు. 18-19 ఏళ్ల కల్లా మీ బాబు సెటిల్ అయ్యేటువంటి అవకాశం, డిప్లొమా అవకాశం. మేము 21 సంవత్సరాల దాకా సాగుతామండి. ఆ తర్వాత అమెరికాకు పంపించి ఇంకో 2 ఏళ్ళు సాగుతాం. ఆ తర్వాత ఓపీటీ రాకపోతే ఇంకో 3 ఏళ్ళు సాగుతాం. 25 ఏళ్ళు 26 ఏళ్ళు వాళ్ళు పేరెంట్స్ ఫండింగ్ ఇచ్చి సాగదలుచుకున్నటువంటి వాళ్ళు ఎంపీసీలో వేయండి. లేదా మీ వాళ్ళు మంచి మెరిట్ ఉన్నటువంటి పిల్లలైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చదివించండి. సో ఇది బేసికల్గా మనకి పాలిటెక్నిక్ వర్సెస్ ఇంటర్. సో 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి తొందరలోనే. మీ పేరెంట్స్ ఈ టైంలో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనము చెప్తానమాట. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మన వీడియోలో చాలామంది పేరెంట్స్ సిలబస్ని చేంజ్ చేసి వేరే సిలబస్లో చేంజ్ చేస్తున్నారు. అలా చేసినందువల్ల వచ్చే అనర్థాల గురించి మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే 95% పేరెంట్స్ అందరూ చూస్తున్నారు, అందరూ వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల నా వీడియో రికమెండేషన్స్లోకి వచ్చి ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది. సో ఇట్లాంటి ఇప్పుడు 20 ఏళ్ళ అనుభవం ఉంది. నా అనుభవం మీరు తీసుకోవడం ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపు ఆలకించండి, వినండి, మీ పిల్లలతో డిస్కస్ చేయండి. డౌట్ ఉన్నట్లయితే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నాలాంటి కౌన్సిలర్ దగ్గరికి వస్తే మీకు ఒక గ్రాఫ్ గీసి ఇవ్వగలను. టోటల్గా మీ యొక్క కెరియర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తే ఏ రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. అబ్బా అని చేతులు గాలి తర్వాత ఒకటి చేయబోయి ఇంకోటి చేసి తంటాలు పడేదానికన్నా మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, మీరు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి రెండింటి మధ్య ఎప్పుడు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ నేను తప్పనిసరిగా ఫిల్ చేసి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయగలను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ నా నెంబర్ కింద స్క్రోలింగ్లో వస్తుంది, 9133311450, జోష్ ఇన్నోవేషన్స్, అమీర్పేట్. సో మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడైనా రావచ్చండి. సో మీరు మీ పిల్లల్ని తీసుకొని కానీ వస్తే తప్పనిసరిగా అద్భుతమైనటువంటి కెరియర్కి నేను సోపానం వేసి వాళ్ళకి ఆ యొక్క డ్రాఫ్టింగ్ అంతా కూడా చేసిస్తాను. వాళ్ళ కెరియర్ గ్రాఫ్ని తయారు చేసి ఇవ్వగలను. తద్వారా వాళ్ళు మంచి